నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథ రచయిత శ్రీ డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన ఒకటి తిందునా, రెండు తిందునా, మూడు తిందునా అనే జానపద హాస్య కథని విందామండి. ఒక ఊర్లో రామయ్య అని ఒకడు ఉండేటోడు. వాడు చాలా అమాయకుడు, అంతేకాదు చాలా బేదోడు కూడా. చాలాసార్లు తినటానికి తిండి కూడా లేక ఉత్త నీళ్లు తాగి పస్తులు పడుకునేటోడు. భార్య పిల్లలకు కనీసం ఒక్క పూటైనా తిండి పెట్టలేకపోయేటోడు. దాంతో బాగా విసిగిపోయి ఎలాగైనా సరే డబ్బు సంపాదించుకొని రావాలని ఓ రోజు భార్యతో 3 రొట్టెలు చేయించుకొని వాటిని మూటగట్టుకుని బయలుదేరినాడు. అట్లా పోతా పోతా పక్కూరికి చేరుకున్నాడు. అక్కడ వానికి సోమయ్య అని చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. సోమయ్య చూడటానికి మంచిగా కనపడతాడు కానీ పెద్ద టక్కరోడు. మాయ మాటలతో అందరినీ బోల్తా కొట్టించేవాడు. వాడు స్నేహితుడిని చూడగానే యారా యాడికి బయలుదేరినావు అని అడిగాడు. దానికి రామయ్య కళ్ళ నీళ్లు పెట్టుకుని ఇంటి సంగతి అంతా చెప్పి ఎట్లాగైనా సరే డబ్బు సంపాదించుకొని రావాలని పోతా ఉన్నా అన్నాడు. దానికి సోమయ్య అట్లాగా సరే ఈ పూట మా ఇంట్లోనే పండుకొని రేపు పొద్దున్నేవో అన్నాడు. రామయ్య ఆ రోజు రాత్రి ఆడనే పడుకొని తర్వాత రోజు పొద్దున్నే మళ్ళా బయలుదేరినాడు. కొండలు, వాగులు, గుట్టలు, అడవులు ఒక్కొక్కటే దాటుకుంటా అర్ధరాత్రి వరకు నడిచాడు. బాగా నడిచాడు కదా, దాంతో కడుపులో ఉన్నదంతా అరిగిపోయి బాగా ఆకలేసాగింది. దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనపడితే కాస్త తిని పడుకుందామని దాని కిందకి చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టు పైన 3 దెయ్యం పిల్లలున్నాయి. అవి ఒట్టి పిరికివి, ఊకే చిన్న చిన్న వాటికే భయపడి వణికిపోతూ ఉంటాయి. రామయ్యను చూసి ఎవడబ్బా వీడు ఇంత అర్ధరాత్రి పూట ఒక్కడే వచ్చి మన చెట్టు కింద కూర్చున్నాడు, కొంపదీసి మంత్రతంత్రాలు బాగా తెలిసిన మాంత్రికుడు కాదు కదా అని అనుమానంగా చూడసాగినాయి. అంతలో రామయ్య మూట విప్పి 3 రొట్టెలు ముందు పెట్టుకొని వాటినే చూస్తా సరదాగా ఒకటి తిందునా, 2 తిందునా, లేక 3 తినేద్దునా, లేక మొత్తం ఒకేసారి దిగమింగుదునా అంటూ గట్టిగా ఒక అరుపరిచాడు. అంతే, ఆ అరుపు వినేసరికి పైనున్న 3 దెయ్యాలు అద్దిరిపడినాయి. అవి ఒట్టి పిరికివి కదా. దాంతో భయపడి వీడు మామూలు మనిషి కాడు, పెద్ద మంత్రగాని లెక్కున్నాడు, అందుకే ఇంత అర్ధరాత్రి పూట మనల్ని చంపడానికి ఒక్కడే వచ్చినాడు అనుకొని గజా గజా వణికిపోతా దభీమని రామయ్య కాళ్ళ మీద పడి మమ్మల్ని ఏం చెయ్యొద్దు, నువ్వేం కావాలంటే అవి ఇస్తాము, మమ్మల్ని విడిచిపెట్టు అని ఏడవసాగినాయి. దెయ్యాలను చూసేసరికి రామయ్య కూడా భయం వేసి గజ గజ వణికిపోయాడు. కానీ ఆ దెయ్యాలేమో కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాయి కదా. దాంతో లేని ధైర్యం తెచ్చుకొని వాటిని కోపంగా చూస్తా, నాకు బాగా డబ్బు కావాలా, వెంటనే తెచ్చియండి, లేకపోతే మీ ముగ్గురిని ఇక్కడికెక్కడే గుట్టుక్కుని మింగేస్తా అన్నాడు. అవి సరేనని వెంటనే అన్నించి మాయమై క్షణాల్లో ఒక ఆవుతో తిరిగి ప్రత్యక్షమయ్యాయి. ఆ ఆవును రామయ్యకిస్తా, ఇది మామూలు ఆవు కాదు, ఇది పేడేస్తే దాని లోపల వజ్రాలు, రత్నాలు, బంగారు వరహాలు ఉంటాయి, దీన్ని తీసుకొని మమ్మల్ని విడిచిపెట్టు అన్నాయి. రామయ్య సరేనని ఆవుని తీసుకొని తిరిగి ఊరికి బయలుదేరినాడు. అలా మళ్ళా కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఒక్కొక్కటే దాటుకుంటా రాత్రి అయ్యేసరికి వాడి స్నేహితుడి ఊరు చేరుకున్నాడు. సోమయ్య రామయ్యను చూస్తూనే రా రామయ్య, నీకోసం ఎదురు చూస్తా ఉన్నా, నువ్వు పోయిన పని ఏమైంది అని అడిగాడు. రామయ్య సంబరంగా జరిగిందంతా చెప్పాడు. అలాగా, అయితే ఎన్నాళ్లకు నీ కష్టాలు తీరిపోయాయన్నమాట. సరేలే కానీ ఇంత రాత్రిపూట మీ ఊరికేం పోతావు కానీ ఈరోజు ఏంటనే పడుకొని రేపు పొద్దున్నేవో అంటూ వానికి బాగా మంచి మంచి పిండి వంటలు చేపించి పెట్టాడు. వాడు అవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయినాడు. రామయ్యట నిద్రపోయినాడో లేదో దానికోసమే కాసుకొనున్న సోమయ్య వెంటనే పెరట్లోకి పోయాడు. అప్పటికే ఆ ఆవు బాగా పేడేసింది. చూస్తే ఇంకేముంది, దాని నిండా బంగారం, వరహాలు, వజ్రాలు, రత్నాలు ధగ ధగ మెరిసిపోతా కనపడినాయి. వెంటనే సోమయ్య ఆవును దొలుకుని పోయి ఎవరికి కనపడకుండా దాచిపెట్టి అచ్చం అట్లాగే ఉన్న మరొక ఆవును తీసుకొచ్చి అక్కడ కట్టేసి ఏమీ ఎరగని అమాయకుడు లెక్కన మట్టసంగా నిద్రపోయినాడు. పొద్దున్నే రామయ్య నిద్రలేచి పొయ్యి వస్తానని స్నేహితునికి చెప్పి ఆవును దోలుకొని ఇంటికి పోయినాడు. పెళ్ళాన్ని పిలిచి, ఉసేవ్, ఇది మామూలు ఆవు కాదు,
పేడేస్తే దాని నిండా రత్నాలు వజ్రాలు మణులు మాణిక్యాలు ఉంటాయి. దీనికి బాగా మేతేసి మేపు, ఇక మన కష్టాలన్నీ తీరినట్లే అన్నాడు. అట్లాగే అని ఆమె దానికి బాగా మేత వేసింది. తర్వాత రోజు పొద్దున్నే ఆవు గంప నిండా పేడేసింది. రామయ్య సంబరంగా బెరాటెరా పేడంతా వెతికాడు. అది అసలు అవు కాదు కదా, అందుకే ఎంత వెతికినా రామయ్యకి ఏమీ దొరకలేదు. దాంతో వాడు దెయ్యాలే తనని మోసం చేశాయనుకుని కోపంగా మళ్ళీ 3 రొట్టెలు మూట కట్టించుకొని నడుస్తా నడుస్తా కొండలు గుట్టలు వాగులు వంకలు ఒక్కొక్కటే దాటుకుంటా అర్ధరాత్రి అయ్యేసరికి ఆ మర్రి చెట్టు కిందకి చేరుకున్నాడు. దెయ్యాలు వాడిని పైనుండి చూసి ఇదేందబ్బా ఈడు మళ్ళా వచ్చినాడు అనుకుని భయపడతా ఉంటే అంతలోనే రామయ్య గట్టిగా 1 తిందునా 2 తిందునా 3 తిందునా లేక 3 ఒకేసారి దిగమింగుదునా అంటూ కరిపరిచినాడు. అంతే అవి 3 గజగజా వణికిపోతా కిందకొచ్చి, నువ్వు కోరుకున్నట్టు నీకు ఆవునిస్తుంది కదా, ఎందుకు మళ్ళీ వచ్చినావు అని అడిగాయి. దానికి రామయ్య కోపంగా, నన్నే మోసం చేస్తారా? ఆ ఆవు మేడలో బంగారు హారాలు కాదు కదా, కనీసం గులకరాళ్ళు కూడా లేవు అన్నాడు. దాంతో ఆ 3 దెయ్యాలు, యాన్నో ఏదో పొరపాటు జరిగినట్టుంది, ఈసారికి మన్నించు అంటూ నుంచి మాయమై క్షణాల్లో ఈసారి ఒక విసుర్రాయితో తిరిగి ప్రత్యక్షమయ్యాయి. రామయ్య, ఇది మామూలు విసుర్రాయి కాదు, దీన్ని తిప్పుతా ఉంటే నువ్వేం కోరుకుంటే అవి దీంట్లో నుంచి బయటకు వస్తాయి, ఇది తీసుకుని మమ్మల్ని వదిలేయి అని ప్రాధాయపడినాయి. రామయ్య సరేనని దాన్ని తీసుకుని మళ్ళా కొండలు గుట్టలు వంకలు దాటుకుంటా రాత్రి అయ్యేసరికి వాడి స్నేహితుడి ఊరు చేరుకున్నాడు. రామయ్యను చూస్తూనే సోమయ్య, దాదా రామయ్య మళ్ళీ ఏమిట్లా వచ్చినావు అని అడిగాడు. రామయ్య అమాయకంగా జరిగిందంతా చెప్పినాడు. అట్లాగా, అయితే ఆ దెయ్యాలు నిన్ను మోసం చేసినాయి అన్నమాట. సరేలే, ఏమైతేనేం ఇప్పటికన్నా నీ కష్టాలు తీరాయి, అదే చాలు. సరే కానీ ఈరోజు ఏడునే పడుకుని పొద్దున్నేవో అంటూ రామయ్యకు బాగా మంచి మంచి పిండి వంటలు చేయించి పెట్టాడు. వాడు అవన్నీ బాగా తిన్నాడు. సోమయ్య అసలు దొంగని పాపం రామయ్యకు తెలియదు కదా, అందుకని హాయిగా నిద్రపోయాడు. రామయ్య అట్లా నిద్రపోయినాడో లేదో దానికోసమే కాసుకొని ఉన్న సోమయ్య వెంటనే లేచి ఆ విసుర్రాయి దగ్గరికి పోయి నాకు బంగారం కావాలా అంట తిప్పసాగినాడు. అంతే విసుర్రాయిలో నుంచి కుప్పలు కుప్పలు బంగారం రాసాగింది. అది చూసి సోమయ్య సంబరపడి ఎట్లాగైనా సరే దాన్ని కొట్టేయాలనుకుని ఎవరికి కనపడకుండా దాన్ని దాచిపెట్టి అచ్చం అట్లాగే ఉన్న మరొక విసుర్రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏమీ ఎరగని అమాయకుడు లెక్కన మట్టసంగా నిద్రపోయినాడు. పొద్దున్నే రామయ్య నిద్ర లేచి పోయి వస్తానని స్నేహితుడికి చెప్పి విసుర్రాయి తీసుకొని ఇంటికి పోయాడు. పెళ్ళాన్ని పిలిచి, ఉసేవ్ ఇది మామూలు విసుర్రాయి కాదు, దీన్ని తిప్పుతా మనం ఏం కోరుకుంటే వస్తాయి చూడు అంటూ ఆమెను కూర్చోబెట్టుకుని నాకు వజ్రాలు కావాలా నాకు రత్నాలు కావాలా అంటూ తిప్పసాగాడు. అది దెయ్యాలిచ్చిన విసుర్రాయి కాదు కదా, దాంతో తిప్పి తిప్పి చేతులు నొప్పి పెట్టాయి కానీ దానిలో నుంచి ఏమీ రాలేదు. దాంతో వాడు మళ్ళా దెయ్యాలు మోసం చేసినాయి అనుకుని ఈసారి ఆ దెయ్యాలు అంతు చూస్తా అంటూ కోపంగా 3 రొట్టెలు మూట కట్టించుకొని నడుస్తా అర్ధరాత్రికంతా మళ్ళా మర్రి చెట్టు కిందకు చేరుకున్నాడు. చెట్టు మీద ఉన్న దెయ్యం పిల్లలు వాడు మళ్ళీ వచ్చేసరికి అదిరిపడ్డాయి. ఇదేందిరా వీడిట్లా మళ్ళా వస్తూ ఉన్నాడు, మనల్ని హాయిగా బతకనిచ్చేటట్టు లేడే అనుకున్నాయి. ఇంతలో వాడు చెట్టు కింద కూర్చుని 1 తిందునా 2 తిందునా 3 తిందునా లేక 3 ఒకేసారి దిగ మింగుదునా అంటూ గట్టిగా అరుపరిచాడు. అంతే ఆ 3 దెయ్యాలు భయంతో గజగజ వణుకుతా కిందకి దిగొచ్చి, నువ్వు అడిగిన వల్ల ఇచ్చినావు కదా మళ్ళా ఎందుకు వచ్చినావు అని అడిగాయి. దానికి రామయ్య కోపంగా, నేనేమీ తెలియని ఎర్రోడి లెక్క కనపడతా ఉన్నా కదా మీకు, మాటికి మోసం చేస్తూ ఉన్నారు. ఆ పనికి మళ్ళీ విసిర్రాయి ఎంత తిప్పినా వజ్రాలు కాదు కదా, కనీసం కంకర్రాళ్ళు కూడా రావటం లేదు. ఈసారి కనుక మోసం చేసినారనుకో మిమ్మల్ని చంపకుండా వదలను అన్నాడు. అప్పుడు ఆ 3 దెయ్యాలు బాగా ఆలోచించి ఎక్కడో ఏదో మోసం జరుగుతూ ఉంది అనుకుని ఈసారి ఒక మంచి దుడ్డు కర్ర తెచ్చి, ఇది నీ మాట తప్ప ఎవరి మాట వినదు, నువ్వేం కోరుకుంటే అది తెచ్చిస్తుంది, దీన్ని తీసుకుని పో అన్నాయి. వాడు ఆ దుడ్డు కర్ర తీసుకొని కొండలు గుట్టలు దాటుకుంటా రాత్రి అయ్యేసరికి వాని స్నేహితుడి ఊరికి చేరుకున్నాడు. రామయ్యను చూస్తానే సోమయ్య
దాదా రామయ్య, ఏమి మళ్ళీ ఇట్లా వచ్చినావు అని అడిగాడు. దానికి రామయ్య, ఆ దొంగ సచ్చిన దెయ్యాలు మళ్ళీ మోసం చేశాయి అంటూ జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న సోమయ్య, సర్లే అయిందేదో అయిపోయింది, ఇప్పటి నుంచన్నా నీ కష్టాలు గట్టెక్కితే అదే చాలు. ఇంత రాత్రి ఏం పోతావు కానీ నేను వండుకొని రేపొద్దున పో అన్నాడు. సోమయ్య మోసగాడని తెలియని రామయ్య సరేనని వాడు పెట్టినవన్నీ బాగా తిని హాయిగా నిద్రపోయాడు. రామయ్య అట్లా నిద్రపోయినాడో లేదో దానికోసమే కాసుకొనున్న సోమయ్య వెంటనే లేచి ఆ దుడ్డు కర్ర తీసుకుని నాకు వజ్రాలు కావాలా రత్నాలు కావాలా అంట గాల్లో తిప్పసాగినాడు. అంతే, అది రామయ్య మాట తప్ప ఎవ్వరి మాట వినదు కదా. అందుకే వెంటనే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి వాడిని కింద మీద పడేసి దభీమని తనసాగింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక సోమయ్య అమ్మో నాయనో అని అరుస్తూ ఉంటే ఆ అరుపులకు రామయ్య అదిరిపడి నిద్ర లేచినాడు. చూస్తే ఇంకేముంది, దుడ్డు కర్ర సోమయ్యను తన్నిన్న చోట తన్నకుండా పొర్లిచ్చి తంతా ఉంది. సోమయ్య కింద మీద పడతా వచ్చి రామయ్య కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, మిత్రమా నన్ను మన్నించు, నీ ఆవుని విసిరాయి నేనే కొట్టేసిన, తప్పైపోయింది, దీన్ని ఆగమని చెప్పు రామయ్య, నా ప్రాణాలు పోయేటట్టున్నాయి అన్నాడు. అప్పుడు రామయ్య ఆగు అంటూనే దుడ్డుకర్ర ఆగిపోయింది. సోమయ్య కుంటుకుంటా పోయి ఆవు విసురాయి మట్టసంగా తెచ్చిచ్చినాడు. రామయ్య అవన్నీ తీసుకుని సంబరంగా ఇంటికి చేరుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.